తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొనుగోలు అమ్మకాల విషయంలో ఓ కొలిక్కి వస్తాయి. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. అందుకు సంబంధించిన పత్రాలను కూడా భద్రంగా ఉంచుకోండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఉన్నవారికి, జ్యుడిషియరీ ఆఫీసులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగులు, ఇతర సిబ్బందికి మీ మనస్తత్వం అర్థం కాక ప్రస్తుతం విమర్శలను అంటిపెట్టుకుని ఉంటారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండడం మేలని గ్రహించండి. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. తద్వారా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పిల్లల చదువు కోసం అధికంగా ఖర్చు చేస్తారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యాల వల్ల అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలంకార సంబంధమైన వ్యాపారాలు, పరిశోధనలు లాభిస్తాయి. భూమి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అసూయపడేవారు ఉన్నారు. మీ వాహనం, ఇల్లు, ముఖ్యమైన వస్తువులు మీకు అతి దగ్గర వారి పేరు మీద ఉండడం మంచిది. నమ్మకముగా పనిచేసే వారిని చెడగొట్టే వ్యక్తుల వల్ల మరో సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడో చేసిన నిర్ణయం తాలూకు ఫలితాలు ఇప్పుడు మీకు రాబోతోంది. మీ లాభాలు, కలుసుబాటు చాలామందికి కంఠంగా మారతాయి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకు.